హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ముఖ్యమైన పర్వదినంగా నేనైతే భావిస్తానండి. అది ఎందుకు అంటే ఉత్తరప్రదేశ్లో మన శ్రీరాముని గురించి కొత్తగా కడుతున్న అయోధ్యకు సంబంధించి ఈ గుడి ఏదైతే కట్టారో ఈరోజు అంటే జనవరి 22వ తారీఖున మన బాలరాముని విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడం అయితే జరిగింది. ఈరోజు 12:29 ఈ ప్రాణప్రతిష్ఠ అనేది చేశారు. అదేవిధంగా సాయంత్రం కూడా మనం ప్రతి ఒక్క హిందూ కూడా మన హిందూ ధర్మాన్ని పాటించాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఏంటి అంటే ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ప్రతి ఒక్కరి ఇంట్లో 5 దీపాలు అయితే వెలగాలి అని చెప్పారండి. ఆ దీపాలు వచ్చేసి మనం ఇంట్లో 2 దీపాలు పెట్టుకోవాలి. అంటే మన దేవుడు మూల మనం పూజ గదిలో ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడ 2 దీపాలను వెలిగించాలి. అలాగే మనం ఈరోజు కూడా ఇంటి ముందు ఎన్నైతే అన్ని దీపాలను వెలిగించుకొని మనం హిందూ ధర్మాన్ని చాటి చెప్పాలని మన నరేంద్ర మోడీ గారు మనందరికీ ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. అదే రకంగా ప్రతి ఒక్క హిందూ కూడా వారి ఇంటి ముందున దీపాలను వెలిగించి రామభక్తి మన హిందూ దేశంలో ఎంత ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసేటట్లయితే చేయడం మన ధర్మం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పద్ధతిని పాటిస్తూ ప్రతి ఒక్కరి ఇంట్లో దీపాలు పెట్టుకొని సాయంత్రం పూజ చేసుకొని అలాగే ఇంటి ముందు మీరు దీపావళిలా దీపాలు అలంకరించుకొని మన తెలుగు భారత జాతి యొక్క గొప్పతనాన్ని నిరూపిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు కూడా నాలాగే పూజ చేసుకుని అక్షింతలు తలపై చల్లుకున్న తర్వాత సాయంత్రం మీ గడప దగ్గర 2 దీపాలను ఎవరైతే వెలిగించారో కామెంట్ సెక్షన్లో మీ ఊరు పేరు టైప్ చేయండి. ఎందుకంటే మన శ్రీరామచంద్రుల వారి అక్షింతలు ఎంతవరకు రీచ్ అయ్యాయి అనేది తెలుసుకోవడం కోసం మాత్రమే ఒక చిన్న కోరికగా పరిగణించి దయచేసి అందరూ మీ ఊరు పేరు టైప్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. జై శ్రీరామ్.